But I think it is a mistake to assume that they are human-like in their thinking or capabilities or limitations. I always try to think of it as an alien intelligence. I'm tending to think of it more in terms of really an alien invasion. Maybe we now understand 3%. 2026లో ఏఐ మన జీవితాన్ని ఇంకా మన లోకాన్ని చాలా తొందరగా మార్చబోతోంది. గ్లోబల్ స్టడీస్ మరియు మోర్గన్ స్టాన్లీ ఫోర్కాస్ట్ ప్రకారం ఏఐ వల్ల ఆల్మోస్ట్ 5 లక్షల జాబ్లు 2030 నాటికి రీప్లేస్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా ఇంకా చాలా రంగాల్లో ఏఐ వల్ల వచ్చే మార్పులు అనేకం. కానీ ఏఐ వల్ల ఉట్టి ఉద్యోగాలు పోవడమే కాదు, ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా లాభం ఉంది. గ్లోబల్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం 2030లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వలన $15.7 ట్రిలియన్ మన వరల్డ్ ఎకానమీకి లాభంగా మారబోతుంది. అంటే 14% ఆఫ్ గ్లోబల్ జీడిపి అన్నమాట. ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ మరియు ఇటలీ దేశాల కంటే ఈ వాల్యూ చాలా ఎక్కువ. మన భారతదేశంలో మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2030 నాటికి 4 lakh న్యూ జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. ఇది మన కళ్ళ ముందు జరిగే మార్పు. సో హౌ డిడ్ వి గెట్ హియర్? ఈ ప్రశ్నకు మనకు సమాధానం కావాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టైం. 1923లో రోబోట్ అనే పదాన్ని మొదటిసారి క్యారెల్ క్యాపెక్స్ యొక్క నాటకం రొస్సోమ్స్ యూనివర్సల్ రోబోట్స్లో వాడారు. అది అప్పట్లో చాలా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఏఐ పుట్టుక ఏ యూనివర్సిటీలోనో లేక ఏదైనా శాస్త్రవేత్త కనిపెట్టలేదు. ఒక యుద్ధ గదిలో మొదలైంది. ఆ యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం అన్నీ మార్చేసింది. నాజీలు, వాళ్ళ కోడ్లు, బ్యాలిస్టిక్ మిసైల్స్, ప్రారంభ కంప్యూటర్లు అవన్నీ ఇక్కడి నుంచి మొదలయ్యాయి. యంత్రాలన్నీ వ్యూహంగా మారాయి. ఈ మధ్యలో నిలిచిన వ్యక్తి ఒకరు యాలన్ ట్యూరింగ్. యాలన్ ట్యూరింగ్ ఒక బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త. ఆయన ఎనిగ్మా కోడ్ను పగలకొట్టి యుద్ధాన్ని ఎన్నో ఏళ్ల ముందే ముగించిన మనిషి. ఎనిగ్మా కోడ్ అనేది నాజీ జర్మనీ యొక్క సీక్రెట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. 1950లో టెక్నాలజీ చరిత్రలో అత్యంత ప్రభావితమైన